సమాజ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని నూతన ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఉందని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కుమార్ అన్నారు. చంపాపేటలోని మందా యాదవరెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన సక్సెస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా వైస్ ఛాన్సలర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ హితాన్ని, ప్రకృతి పరిరక్షణ, విలువలను కాపాడే సాంకేతిక పరిజ్ఞానం అవసరమని అభిప్రాయపడ్డారు. జీవితంలో ఎంత అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందినా అది సమాజ వినాశనాన్ని కోరుకోరాదని సూచించారు. గత శతాబ్ది కాలంలో ప్రపంచం ఎన్నో నూతన ప్రయోజనకర ఆవిష్కరణలకు వేదిక అయిందంటే ఎంతో మంది ఇంజనీర్ల కృషి అని కొనియాడారు. ఎంచుకున్న రంగంలో ఎంత సాంకేతికత, నైపుణ్యత సాధించినా మంచి పుస్తకాలు, ప్రముఖుల జీవితాలను చదవటాన్ని ఎప్పుడూ విస్మరించరాదన్నారు. ఆలోచనలు, ఆవిష్కరణలు, వనరులు, సంపద సృష్టించడంలో విద్యార్థులు భావితరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో సక్సెస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎండి పార్థసారథి, విద్యావేత్త సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. వాళ్ళందరూ కూడా మంచిగా జీవితంలో సెటిల్ కావాలని, చదువులోకి వెళ్ళాలని, అట్లాగే మంచి మంచి జాబ్ ఆఫర్స్ కూడా రావాలని, అట్లాగే సక్సెస్ డిగ్రీ కాలేజ్కి నా యొక్క బెస్ట్ కాంప్లిమెంట్స్. అట్లాగే రానున్న రోజుల్లో మంచి స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్తో పాటు అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసి అందరినీ ఈ దేశ ప్రగతిలో పాలు పంచుకోవాలని అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే స్కిల్ ఎడ్యుకేషన్ అని తీసుకొచ్చిందో దాంట్లో అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్ట్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను. ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ముఖ్యంగా అకాడమిక్స్, స్ట్రాంగ్ అకాడమిక్స్, కొంత రీసెర్చ్, తర్వాత ఇన్నోవేషన్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 4 ఉంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ కూడా తిరుగుండదని నా యొక్క అభిప్రాయం. అదే దాంట్లో భాగంగా సక్సెస్ కాలేజ్ కూడా ముఖ్యంగా ఫ్యాకల్టీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు చాలా బ్రహ్మాండంగా ప్రొవైడ్ చేసి ముందుకెళ్తున్నారు. వాళ్ళ జర్నీలో అంటే ఎస్పెషల్లీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయో, ఇది ఉస్మానియా అఫిలియేటెడ్ కాలేజ్ కాబట్టి మా వంతు సహకారం ఎప్పటిగా ఉంటుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడంలో వాళ్ళని కూడా మేము ప్రోత్సహిస్తాము. రానున్న రోజుల్లో ఇంకా మంచి ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ డిగ్రీ కాలేజ్ ఇండక్షన్ మరియు కాన్వకేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ డిగ్రీ కాలేజు కాన్వకేషన్ మరియు ఇండక్షన్ 2025 సంవత్సరంకి మన దగ్గరికి వచ్చిన ఫ్రెషర్స్ కోసం, రెండవది కాన్వకేషన్ 2022 బ్యాచ్ 25 అయిపోయిన సందర్భంగా కాన్వకేషన్ ఏర్పాటు చేసి మందా యాదవరెడ్డి గార్డెన్ ఫంక్షన్లో మన గౌరవనీయులు మన వైస్ ఛాన్సలర్ గారు ఉస్మానియా యూనివర్సిటీని ఆహ్వానించడం జరిగింది. మా రిక్వెస్ట్ మేరకి పిల్లలని ఎంకరేజ్ చేయడం కొరకు తనకున్న బిజీ షెడ్యూల్ని ఎంత భాగం చేసుకుని మన దగ్గరికి రావడం జరిగింది. ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఏదో యాక్టివిటీ ప్రోగ్రామ్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కాకుండా అసలు పిల్లలు డిగ్రీలో ఎందుకు జాయిన్ కావాలి అనేది తెలిస్తే వాళ్ళకి 3 సంవత్సరాలు ఎటు చదవాలో చదువుతారు. వాళ్ళు లేకుంటే ఏదో డిగ్రీలో వచ్చాము 3 సంవత్సరాలు అయింది ఎందుకు చదవం వాళ్ళకి తెలియకుండా, ఎందుకు చదివించాము పేరెంట్స్ తెలియకుండా ఉండకుండా సార్ వచ్చేసి తన అమూల్యమైన సందేశాన్ని కామన్ సెన్స్ అంటే ఏంటి, సివిక్ సెన్స్ ఏంటి, రోడ్ సెన్స్ ఏంటి, ఎడ్యుకేషన్ ఎట్లుండాలి, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎట్లుండాలి, ఇన్నోవేషన్ టెక్నాలజీ రంగంలో ఎట్లా డెవలప్ కావాలనేది చాలా అద్భుతంగా సార్ చెప్పడం, పిల్లలలో ఒక క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మన వైస్ ఛాన్సలర్ గారిని